నాకు ఈ రోగం ఉంది. ఇప్పుడు ఈ రోగం అర్జెంటుగా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మందు మింగాలి. మందు మింగితే తప్ప ఏం తగ్గదు? రోగం తగ్గదు. రోగం తగ్గకపోతే ఎక్కడికి వెళ్ళవు? పరలోకానికి వెళ్ళవు. బాగా అర్థమైందా? బొమ్మ కనబడిందా? అప్పుడప్పుడు చూడండి, ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేదని అడగవయ్యే అంటాడు. ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, మలబద్ధకం ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కంటి చూపు ఆందో, చెవులు వినబడవు, ఉన్నాయి లోపల అంటాడు. చూశారు? అట్టున్నాయి. ఈలోగా మనోళ్ళకి కూడా ఏమున్నాయి? రకరకాల ఆత్మరోగాలతో నింపబడ్డారు ఈరోజు సంఘాల్లో కూడా చాలా మంది. కానీ ఇన్ని రోగాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళరమ్మా? పరలోకం వెళ్ళరమ్మా. గుర్తుపెట్టుకోండి. మీకు కిడ్నీ సమస్యలున్నా, ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, కంటి జబ్బులున్నా, ఒంటి జబ్బులున్నా, పంటి జబ్బులున్నా, జుట్టు జబ్బులున్నా, చుండ్రున్నా, పేలున్నా, ఏ ఉన్నా పరలోకానికి ఆటంకం కాదు. కానీ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెప్పిన రోగాలు గాని ఉన్నాయా, ఆయన మిమ్మల్ని పరలోకానికి రానివ్వడు. కనుక మీ రోగాలు తగ్గించుకొని దేవుని కొరకు నీతిగా బ్రతకండి. ఆయన చెప్పిన మాటకు లోబడండి. ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించండి.